రేపు గీ ఆళ్లకు అంత సల్లబడతారబ్బా. అయితార మాపటిలే ప్రచారం ముడుస్తుంది. మళ్ళా సోమవారం ఏం లేదు, మంగళవారమే జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్. 58 మంది పోటీలున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తగ్గఫరుంది. నడిమిట్ల బీజేపీ ఉంది. నెల రోజుల కాంచి గల్లీ గల్లీ తిరుగుతాండ్రు, ఇంటింటికి పోతాండ్రు, పాతొక్కలకు ఓటు అడుగుతాండ్రు. ఏం చేసినా ఏం చెప్పినా ఇంకా కొన్ని గంటలే మరి. అందుకే గింత రువ్వడి. కాంగ్రెస్ నవీన్ యాదవ్ అన్నని గెలిపిస్తానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గల్లీ గల్లీ తిరిగి మీటింగులు పెడుతున్నారు. ఎమ్మెల్యేని చేస్తే ఎంత ఫాయిదా ఉండేది చెప్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్లు అంతా ఆగమాగం చేసిండ్రు, కుటుంబానికే చేసుకుర్రు కానీ పబ్లిక్ ఏం చేయలేదని గర్వమైనరు మంత్రులు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత నాకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో పనిచేయడానికి సుమారు 200 కోట్ల పనులు చేయించాను. శాంక్షన్స్ అయ్యి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మా ఎమ్మెల్యేని గెలిపిస్తే మీకు రెస్పాన్స్ వస్తుంది. మీరు గెలిపించండి, మంచి మెజారిటీతో. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే పనులు చెప్పునైతే అని కాంగ్రెస్ వాళ్ళు బగ్గ ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి పోయి. రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే పోయి ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా పోలేడు కదా. ఇంటికి పాలన తేడా అయితే ఉంటుంది కదా. అట్రోకు బీఆర్ఎస్ సీనియర్లు కూడా మీటింగుల మీద మీటింగులు పెట్టి సునీతమ్మని ఎమ్మెల్యే చేయాలని కోరుతున్నారు. మా గోపీనాథ్ అన్న ముఖం చూడండి, ఈ అమ్మాయి ముఖం చూసి ఈ పిల్లల్ని మీరు దీవించాలని చెప్పి ఈ ఒక్కపారి మాకు ఛాన్స్ ఇవ్వాలనేది కమలం పార్టీ వాళ్ళ మాట. దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే జూబ్లీ హిల్స్ హాలత్ మారుస్తారట. మేము 8 సీట్లే గెలిచాం, 50% సీట్లే గెలిచాం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 100కు 100% గెలిచాం. రానున్న రోజుల్లో ఇంకా మొదలు పెడతామాట. కామ్రేడ్లు ప్రచారానికి రాలే గాని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు హిమ్మతి ఇచ్చేది చెప్తున్నారు గిట్లా. బీఆర్ఎస్ గెలిస్తేనేమో అది పైకి ఉపయోగం జరిగింది, అది బీజేపీకి ఉపయోగం జరుగుతుంది. అదే విధంగా బీజేపీ అసలే గెలవకూడదు. సో ఈ నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించాలని. ఏం తిరిగినా రేపు మాపిటీలు దానికనే అటెన్క్ అంతా గప్చు. ముఖ్యమైన లీడర్లంతా జోరుగా మీటింగులు, బైక్ ర్యాలీలు తీస్తారట ఆఖరినాడు. ఇక మంగళవారం ఓట్లు, శుక్రవారం కౌంటింగ్. 3 పార్టీల నడుమ తగ్గపరి నడుస్తుంది కానీ జూబ్లీ హిల్స్ వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేని చేసుకుంటారో చూడాలి మరి.